అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. గుడ్ ఈవినింగ్, నమస్కార్ మిత్రులారా. రేపు అనగా ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావాన్ని తెలుపుతా ఉంది. కేవలం మద్దతు తెలపడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆవాస్ కార్యకర్తలు, సానుభూతి పరులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఈ సార్వత్రిక సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉంది. ఎందుకు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది, ఏంటి దీని యొక్క ప్రాధాన్యత అని చెప్పి ఒకసారి మనం కనుక పరిశీలించినట్లయితే 3 అంశాలు ప్రధానంగా దీంట్లో ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. 2, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. 3, రాష్ట్ర రాజకీయాలు. ఈ 3 అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటో మనకు తెలుస్తుంది. మొదటిగా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు మనం పరిశీలించినట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సామ్రాజ్యవాదం ఉందో అది విలయ తాండవం చేస్తూ ఉంది. సామ్రాజ్యవాదం అంటే ఇక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గుండాయిజం పేరుతో ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం వివిధ దేశాల మీద దాడులు చేయడం, ఆయిల్ ఇంకా అనేక రకాలైనటువంటి సహజ వనరులన్నింటినీ కూడా కొల్లగొట్టడం, తన చేతుల్లో పెట్టుకోవడం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటూ జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ రకమైనటువంటి దాష్టికాలు ఒడగొడతా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి, పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, వెనుజులా అధ్యక్షుడు ముద్రోని బంధించడం కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి దాష్టికాలు ఒడగొడతా ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చూసిన తర్వాత ఈరోజు ఏదైతే సామ్రాజ్యవాదం ఉందో తాను చేస్తున్నటువంటి ఆగడాలని తిప్పికొట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గమే చైతన్యపూరితంగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక సోషలిస్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు మాత్రమే ఈ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ వర్గ పోరాటం ఏదైతే ఉందో ఆ వర్గ పోరాటంలో సోషలిస్ట్ వ్యవస్థ పైచేయి సాధించాలంటే కార్మిక వర్గం చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చూసినప్పుడు రేపు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మె ఏదైతే ఉందో దానికి చాలా ప్రాధాన్యత ఉంది. కేవలం కార్మికులు, వాళ్ళ యొక్క చట్టాలు, వాళ్ళ యొక్క హక్కుల గురించే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక వర్గ పోరాట నేపథ్యంలో దీన్ని నిశ్చితంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్త రాజకీయాలను కనుక మనం చూసినట్లయితే ఈరోజు భారతదేశంలో మోదీ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయం మొత్తం కూడా కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్ట్ రాజకీయం ఇక్కడ నడుస్తూ ఉంది. అక్కడ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సామ్రాజ్యవాదం ఏజెంటుగా అక్కడ ఆయన వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ భారతదేశంలో మోదీ గారు ఆయన అనుచరుడుగా ఇక్కడ ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ అదానీల అంబానీలకు ఈయన ఊడిగం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సమస్త ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రైవేటైజేషన్ పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో అక్కడ ఆయన ట్రంప్ గారు జాతీయవాదాన్ని రెచ్చగొడతా ఉంటే ఇక్కడ హిందుత్వాన్ని రెచ్చగొడుతూ మతోన్మాద దాడులు చేస్తూ మైనార్టీలని బూచిగా చూపిస్తూ హిజాబ్, హలాల్, అజాన్, నమాజ్, లవ్ జిహాద్, ఘర్వాపసి, వక్ఫ్ సవరణ చట్టాలు, యూసీసీ అంటూ అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు సామ్రాజ్యవాదానికి ఏజెంట్లుగా అక్కడ ట్రంప్, ఇక్కడ మోదీ గారు వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం మాత్రమే కాదు, యావత్ మొత్తం కార్మికులు, కర్షకులు, మైనార్టీలు, మహిళలు, గిరిజనులు అందరూ దీని మీద గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సూచికగానే రేపు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో మనమందరం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్ర రాజకీయాలకు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ఇక్కడ చాలా లౌకికవాదమైనటువంటి హేతువాద భావజాలంతో ఏ రకమైనటువంటి మతోన్మాద కలుషితమైనటువంటి వాతావరణం లేకుండా ఒక అభ్యుదయ భావజాలంతో దక్షిణ భారతదేశం ఉండేది. అందులో ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి వాతావరణం గతంలో ఉంది. ఇప్పుడు
హైందవ శంఖారావం అని, తిరుపతి లడ్డు అని, వారాహి యాత్ర అని, జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశాల్లో కూడా ఎక్కువగా దృష్టి సారిస్తూ మోదీ గారి యొక్క కనుసన్నల్లోనే ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఆ రకమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాదు అంజుమన్ ఆస్తుల్ని వక్ఫ్ చట్ట సవరణ పేరుతో ఇక్కడ వాటన్నిటిని కూడా హస్తగతం చేసుకోవాలనేటువంటి కుట్ర కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని వ్యతిరేకంగా కూడా మనం గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు జరిగేటటువంటి 12వ తేదీ జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి అభ్యుదయవాదులు, లౌకికవాదులు అందరం కలిసి దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా బాధితులు అందరం కలిసి గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా అందరం కూడా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ జై హింద్.